ఇంత పెద్ద దేశం లేదా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నటువంటి అమెరికాను దాదాపుగా మోకాళ్ళ మీద నిలబెడుతున్నటువంటి పరిస్థితి అమెరికా చేయగలుగుతుంది. తాజాగా సౌదీ అరేబియాపై ఇరాన్ చేసినటువంటి దాడుల్లో అమెరికాకు చెందినటువంటి 3 రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. దాని వర్త తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఆ 3 విమానాల విలువ సుమారుగా 2,247 కోట్ల రూపాయలు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే, అంటే $79 మిలియన్ సుమారుగా. అంటే ఒక్కొక్క విమానం ఖరీదు 749 కోట్లకు పైగా ఉంటుంది. వాటిని ఏమంటారంటే KC-135 స్ట్రాటో ట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు. ఎందుకంటే యుద్ధం కంటిన్యూస్గా కొనసాగుతోంది కాబట్టి బేస్కి వచ్చి ఫ్యూయలింగ్ అంటే ఇంధనాన్ని నింపేంత సమయం ఉండదు కాబట్టి ఈ రీఫ్యూయలింగ్ విమానాలని అమెరికా చాలా వాడుతోంది. ఈ మధ్య గత నెల రోజుల్లో రీఫ్యూయలింగ్ విమానాలను చాలా కోల్పోయింది యుఎస్, అమెరికా. తాజాగా మరొక 3 ఇలాంటి రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసం చేసినట్టుగా ఇరాన్ చెబుతోంది. దీనికి కారణం కూడా చెబుతోంది. కారణం ఏంటంటే తమ దేశంలో ఉన్నటువంటి అణు కేంద్రాలు, అలాగే ఒక 2 పెద్ద ఉక్కు ఫ్యాక్టరీలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా ప్రతిదాడులే ఇవి అంటూ అమెరికాకి ఇటు ఇజ్రాయెల్కి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి కొన్ని శాటిలైట్ ఇమేజ్లు కూడా, అంటే ప్రపంచం నమ్ముతుందా లేదా అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు వీడియో క్లిప్పుల్ని కొన్నిసార్లు ఫొటోస్తో సహా ఇరాన్ విడుదల చేస్తోంది. సో ఇజ్రాయెల్కి పెద్దగా ఇదేమీ గర్వభంగం కాదు. అమెరికాకి మాత్రం ఆర్థికంగా చాలా పెద్ద భారం పడుతోంది. కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది అమెరికాకి. చూడాలి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతుందో. ఎన్ని రోజులు కొనసాగితే అంత పెద్ద ఎత్తున నష్టం అమెరికాకు జరుగుతోంది. ఆ తర్వాత నష్టం అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా కొంత జరుగుతోంది. 3rd ప్లేస్లో ఇరాన్ ఉంటుంది. తక్కువ నష్టపోతున్నటువంటి దేశం ఇరాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.